తాజాగా బండ్ల గణేష్ పైన ఒక కేస్ అనేది నమోదయింది. అంటే ఏంటంటే గతంలోనే ఆహ్, ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కెళ్ళింది. బట్ ఎవరు పట్టించుకోల. 2 డేస్‌లో డౌన్ అయిపోయింది. విషయానికొస్తే నౌహీరా షేక్, హీరా గ్రూప్ అధినేత అండ్ రాజకీయాల్లో కూడా వచ్చిందావిడ. ఆ మధ్య కాలంలో 5,400,00,00,000 స్కామ్ అని జెప్పేసి ఒక కేసులో ఇరుక్కుంది. ఆహ్, అది ఇంకా విచారణలో ఉంది. కొనసాగుతా ఉంది. హీరా గ్రూప్ అని జెప్పేసి చాలా మందిని అరెస్ట్‌లు గూడా జేశారు. ఆహ్, కేస్ ఇంకా కొలిక్కి రావాల్సుంది ఆఫ్‌కోర్స్. ఇంకా నడుస్తా ఉంది. ఈ టైంలో ఏం జరిగిందంటే, అప్పుడు ఆవిడ ఆస్తులన్నీ ఆహ్, ఈడీ అటాచ్ చేస్తా వచ్చింది. ఆ టైంలో అనుకోకుండా ఫిల్మ్ నగర్‌లో ఆవిడకి సంబంధించిన ఒక ప్రాపర్టీ ఉంది. 75 క్రోర్స్ ప్రాపర్టీ. దాంట్లో ఒక ఫ్లాట్ బండ్ల గణేష్‌కి రెంట్‌కిచ్చింది బేసిక్‌గా. విత్ రెంటల్ అగ్రీమెంట్ రెంట్‌కిచ్చింది. అసలు రెంటల్ అగ్రీమెంట్ కూడా అంటే ఈ మధ్య కాలంలో ఎవరు పర్టిక్యులర్‌గా అడగట్లా. బట్ మొన్న కేస్ విషయంలో బయటకొచ్చింది. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. కానీ అసలు విషయానికొస్తే రెంట్‌కైతే బండ్ల గణేష్ ఉంటున్నాడు. ఆ టైంలో బండ్ల గణేష్ బాగుండే. అప్పుడు మంచి సినిమాలే తీసేవాడు. ఈవిడ అరెస్ట్ టైంలో. సో, ఈ ప్రాపర్టీని గూడా ఈడీ అటాచ్ చేసే అవకాశం ఉండే. సో, ఈయనేం చేశాడంటే ఆవిడతో ఒక సెటిల్‌మెంట్‌కెళ్ళాడు. ఇది నాకు అమ్మేసేయండి, నేను కొనుక్కుంటాను. లేకపోతే తక్కువ రేట్‌కి. మీకు ఎలాగో ఈడీ అటాచ్ చేస్తది. మీకు ఉండకుండా పోతది. నాకిస్తే ఎంతో కొంత ఇస్తాను అని చెప్తే ఈవిడ నమ్మేసింది. ఆ తర్వాత ఈయన డాక్యుమెంట్‌లన్నీ రెడీ చేయించుకొని జస్ట్ 3,00,00,000 ఇచ్చాడు. ఇంకా చాలా ఇవ్వాలి. ఆ తర్వాత ఈ అరెస్ట్ మొహం చాటేసి ఇంకేదో చేసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఈవిడకి ఆల్రెడీ డబ్బులిచ్చేసాను. అసలు ఇది నా ప్రాపర్టీ అది ఇది అని చెప్పేసి చాలా హైరానా చేశాడు. అంటే అసలు ఎంతో కొంత ఇచ్చేసి వదిలించుకొని ఈవిడదేముంది, ఈవిడే ఇన్ని కబ్జాలు చేసుంది, స్కాములు చేస్తుంది. ఈవిడ నన్నేం చేస్తదిలే అనుకోని ధైర్యంగా ఆవిడని మోసం చేయడానికి ట్రై చేశాడు. 75,00,00,000 ప్రాపర్టీని ఆయన కబ్జా చేయడానికి ప్లాన్ చేస్తే పాపం ఈవిడ ఊరుకోల. అంటే ఎంత కాదనుకున్నా ఎవరికైనా సరే కొంచెం ఉంటది లోపల. తనకొచ్చింది బయటికి. పోలీస్ స్టేషన్‌కెళ్ళినా ఎన్ని సార్లు కంప్లెయింట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ మధ్య కాలంలో కూడా ఈ పంచాయతీ రోడ్డెక్కింది. కానీ ఈవిడ మాత్రం ఇంకా ఫైట్ చేస్తానే ఉంది. రీసెంట్‌లీ డీజీపీ దగ్గరికెళ్ళి ఇలా సంగతి అని చెబితే, సో, డీజీపీ ఈ కేస్‌ని ముందుకు తీసుకొని ఆయన పైన 341 అండ్ 506 కేస్ పెట్టడం వల్ల బండ్ల గణేష్ అరెస్ట్ అయ్యాడు. అండ్ ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సుంది యాక్చువల్‌గా. ఆయనేమో ఇది నాది, నా ప్రాపర్టీ, ఈవిడ అనవసరంగా వచ్చింది, ఎప్పుడో ఈవిడ దగ్గర కొన్నాను అని చూపిస్తాడు. ఈవిడేమో నేను నమ్మలేదండి. అమ్మితే మొత్తం అమ్ముద్ది కదా! ఒక చిన్న ఇంత ముక్క ఆయనకి అమ్మితే ఒకవేళ ఈడీ అటాచ్ చేసినా, బిల్డింగ్ అంతా అటాచ్ చేసినా ఈ ప్రాపర్టీ కూడా అటాచ్ చేయాల్సొస్తది. వై? బికాజ్ ఈవిడ అక్రమంగా సంపాదించిన డబ్బునే అటు ఇచ్చింది. ఇప్పుడు మనీ ట్రయల్ అనేది నడిస్తే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికెళ్ళింది అన్నీ అటాచ్ చేస్తారు ప్రాపర్టీ. ఎవరికీ సంబంధం ఉండదు. సో, ఆ టైంలో ఇలా జరిగింది. సరే ఏదేమైనప్పటికీ మొత్తానికి అసలు విషయానికొస్తే బండ్ల గణేష్‌నయితే ప్రెజెంట్ అరెస్ట్ చేశారు. మరి ఆయనకేమైనా బెయిల్ వస్తుందా? లేకపోతే ఈ కేసులో ఆయన బయటపడగలడా? ఆవిడ గెలుస్తదా? ఈయన గెలుస్తాడా? అనేది తర్వాత చూడాలి. థాంక్ యూ సో మచ్.